హాయ్ అండి. ఈ 3 కొబ్బరి చిప్పలతోటి నేను కొబ్బరన్నం చేస్తున్నాను. వీటిని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసి కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఇలాంటి వడగట్టే దాంట్లో కానీ క్లాత్లో కానీ వేసి వడగట్టుకోవాలి. ఒకేసారి కాకుండా ఇంకొకసారి కూడా మిక్సర్ జార్లో వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేస్తే ఇంకొంచెం పాలు వస్తాయండి. ఇలా నేను 2 సార్లు చేశాను. ఇప్పుడు ఈ పాలు దీన్ని కూడా మెత్తగా గట్టిగా పిండేసేసి మెత్తగా గ్రైండ్ చేసాం కాబట్టి పాలన్నీ వచ్చేస్తాయి. గట్టిగా ఇలా పిండేసేసి ఈ పిప్పిని పక్కన పెట్టేసేసుకోవచ్చు. ఈ పిప్పి ఎండబెట్టి కూరల్లోనూ వేసుకోవచ్చు, లేదు అంటే మొక్కల్లో వేసేసేయచ్చు. ఇప్పుడు ఈ పాలన్నీ పక్కకు పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇంత డ్రై అయిపోయేటట్టు కొబ్బరి పిప్పినైతే పిండేసేసేయాలి పాలు కొబ్బరిలో నుంచి. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, నెయ్యి అన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను అనమాట. కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క మాత్రమే వేసాను. మీ ఆప్షనల్ అండి, ఇది వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని ఈ అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇవి గ్రైండ్ చేయకుండా ఇలా దంచుతున్నాను అనమాట. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగినాక టమాటాలు కూడా మెత్తబడినాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. ఇవి వేగాక ఈ పాలు అనేది ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడ నాకైతే చిక్కగా 2 గ్లాసులు పాలు అయినాయండి. ఈ మొత్తం వేగినాక ఈ పాలని ఇందులో పోసుకోవాలి. నేను ఇంకో గ్లాస్ నీళ్లు కూడా యాడ్ చేశాను. మొత్తం 3 గ్లాసులు అయినాయి అన్నమాట. సో 3 గ్లాసులకి 1.5 గ్లాసులు బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. సరిపడా ఉప్పు, పసుపు వేసి ఈ కడిగి పెట్టుకున్న బియ్యం కూడా ఇందులో వేసేసి 3 విజిల్స్ వస్తే కొబ్బరన్నం రెడీ అయిపోతుందండి. చాలా తొందరగా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇదిగోండి, కుక్కర్లో మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక కొబ్బరన్నం అయితే ఈ విధంగా ఉంది. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.